వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జిల్లా కోర్టులో ఆటల పోటీలు. ఇల్లందులో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. బత్తలూరులో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అరకులోయలో గిరిజనుల సాంప్రదాయ నృత్యం దింసాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకులోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో హింసా మూకతరులు లాంటి సుమారు 18 తెగలకు చెందిన గిరిజనులు ఈ హింసా నృత్యంలో పాల్గొంటున్నారు. పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా 56వ డివిజన్ ఫిల్టర్ బెడ్ వద్ద నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ పి ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ అశ్విని తానాజీ వాకేడేతో కలిసి 2000 మొక్కలు నాటిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. యువతలో నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధి విధానాల రూపకల్పనపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్కిల్ సెన్సెస్ పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆన్లైన్ విధానం స్కిల్ సెన్సెస్ వివరాలు సేకరిస్తారు. స్కిల్ సెన్సెస్ లో భాగంగా వివరాలు సేకరించి వారిలో నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ఆదేశాలతో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక రీగల్ షూ మార్ట్ దగ్గర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఎప్పుడు కూడా బడుగు బలైన
వర్గాలకు వెన్నంట ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి రాజ్ ఠాకూర్ నాయకత్వంలో ఈ రామగుండం నియోజకవర్గం మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి ఏది కూడా ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడకుండా గత ప్రభుత్వ పాలకులు మరి అక్రమాలు పాల్పడి మరి ప్రజలు బుద్ధి చెప్పారు. మరి దాని విధంగా కూడా మరి ప్రజలను ఆలోచించి ప్రజలకు ఏ విధంగా సౌకర్యం కావాలి, ఏ విధంగా ఉండాలి, పేదలు ఏ విధంగా ఆదుకోవాలన్న విషయం మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఇంగిన అధికారులతో కానీ రెవెన్యూ అధికారులతో కానీ పూర్తి స్థాయిలో సమీక్ష చేసి మరి జంతు అధికారులతో కూడా మరి ఎవరికి ఏ విధమైన అవసరం ఉన్నాయన్న విషయం మీద పూర్తి స్థాయిలో చెప్పారు. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ కేటాయించిందో మరి వాళ్ళకే ఇస్తామని చెప్పి మన వాళ్ళందరూ కూడా 300 మంది రావడం జరిగింది. మరి రానున్న కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి ఈ యొక్క కార్యక్రమం మరి యూత్ కాంగ్రెస్ మన సోదరులందరూ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళి మరి రానున్న మున్సిపల్ ఎలక్షన్లో యూత్ కాంగ్రెస్ చాలా అవకాశాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా కార్పొరేట్ టికెట్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఈ వేదిక ద్వారా కోరుతూ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు ఏదైతే యువజన కాంగ్రెస్ ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రతి గడప తట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, రాజ్ ఠాకూర్ని గెలిపించాలనే కృత నిశ్చయంతో వీళ్ళందరూ కూడా ఏకతాటిపైకి ఉండి రాజ్ ఠాకూర్ని ఎలాగైతే గెలిపించారో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్ బాధ్యత ఇంకా పూర్తిగా పెరిగిందనేది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతున్న పథకాలు ఉన్నాయో అవన్నిటినీ గడపకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఈరోజు యువజన కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉంటుంది. రామగుండం నియోజకవర్గానికి సంబంధించి 4 నెలల కాలంలో మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దాదాపుగా 40 కార్పొరేటర్లకు ఎక్కువగా ఈ ప్రాంతంలో గెలిచే విధంగా మీరందరూ కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకోవడంపై ఆయన కుమార్తెలు రోడ్డుకెక్కారు. వేరే మహిళతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందు 2 కుమార్తెలు నిరసన తెలిపారు. మా నాన్నని కలవడానికి వెళ్తే కనీసం డోర్స్ కూడా తీయలేదని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె బాధపడ్డారు. పార్టీ మొత్తం ఇలాంటి వారితో జగన్ రెడ్డి నింపేయడం, ఇలాంటి పనులు చేసే వారిని ప్రోత్సహిస్తూ జగన్ పదవులు ఇవ్వడంతో అసలు ఇది రాజకీయ పార్టీనా లేక మరేదేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవుతుంది. చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటాం. ఈ మధ్యకాలంలో కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేసేది. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్ లో కాంటాక్ట్ లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం కలవడానికి. మా శ్మశాన వాటిక మాకే కావాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద మాదిగ కాలనీ వాసుల నిరసన. శ్మశాన వాటిక స్థలం కబ్జా చేసిన మాజీ సర్పంచ్ బొందయ్యపై చర్యలు తీసుకోవాలని 483/512 సర్వే నెంబర్ పట్టాను రద్దు చేసి మాకు న్యాయం చేయాలని పలుసార్లు తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చినా విచారణ జరపలేదు.
483లో 32 గుంటలు, 512లో 27 గుంటల గల భూమిని గుజ్జునూరు బొందయ్య వారి మనవడైన గుజ్జునూరు వినోద్ అక్రమంగా పట్టా చేసుకొని ఎస్సీ కాలనీ వాసులు దరిదాపు జనాభా 2000 పైచేలుకుండే జనాభాకు శ్మశాన వాటిక ఇనుగుర్తి పుట్టిన కానుంచి శ్మశాన వాటిక జాగా అది. మాకు గత దొరలైన వాళ్ళు 27 గుంటలు, వద్దిరాజు కమలాకర్ రావు గారు 27 గుంటలు, ఎర్రబెల్లి కమలాకర్ రావు గారు 512లో 27 గుంటలు, 483లో 32 గుంటల గల భూమిని గుజ్జునూరు బొందయ్య గారు వాళ్ళ మనవడు అక్రమంగా పట్టా చేసుకొని కాలనీ వాసులు దరిదాపు 2000 జనాభా గల జనాభాను చనిపోతే కనీసం దహన సంస్కారాలు చేసుకోకుండా అక్రమంగా సదును చేసుకొని మాది పట్టా భూమని పట్టా చేసుకున్నారు. దీనికి మేము 2 నెలల క్రితం కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు సమర్పించినాం. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి లెటర్ రాయడం జరిగింది. దాంట్లో ఆర్ఐ గారు కూడా ఒక చిన్న మిస్టేక్ చేయడం జరిగింది. 597కు సర్వే చేసి ఇచ్చిండు శ్మశాన వాటికకు. జరిగిందో 483లో మేము రాసిస్తే 597 శ్మశాన వాటికకు వాళ్ళు రాసేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఆధారం లేకుండా పోయింది. అందుకోసమని కాలనీ ప్రజలందరూ మూకుమ్మడిగా వచ్చి మా శ్మశాన వాటిక జాగా మాకు కావాలి, మాకు ఎవరి భూమి అవసరం లేదు, వారి భూమిలో వాళ్ళు చేసుకోనియండి వ్యవసాయం. దీని క్రమంలో 11 మందిపై అక్రమంగా కేసు ఏమని పెట్టిండంటే, నా భూమిని గుంజుకొని వీళ్ళు సాగు చేసుకుంటాను, ఆక్రమించుకుంటాను, దున్నుకుంటాను 11 మందిపై అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులైనా భయపడేది లేదు. కాలనీ వాసులంతా ఒక్కతాటిపై ఉన్నారు. బొందయ్య గారు ఇకనైనా మీ పద్ధతిని మార్చుకోండి. ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఈ అక్రమైన పట్టాలను ఈ చేసిన వాళ్ళను శిక్షించి ఈ పట్టాలను రద్దు చేసి మా శ్మశాన వాటిక భూమిని మాకు ఇప్పించగలరని గౌరవనీయులైన కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మీడియా ద్వారా మేము సవినయంగా కోరుకుంటున్నాం. కర్నూలులోని గుత్తి పెట్రోల్ బంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన లాసియా రెస్టారెంట్ హోటల్ను పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి ప్రారంభించారు. హోటల్ యజమాని మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో లాసియా రెస్టారెంట్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి ప్రత్యేక పూజల అనంతరం వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి మాట్లాడుతూ తాజా వంటకాలతో కస్టమర్లకు ఉన్నత స్థాయి సేవలు అందించడంలో లాసియా రెస్టారెంట్ ముందుంటుందని తెలిపారు.
ఈరోజు లాస్య రెస్టారెంట్ అండ్ రూమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మదన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి నేను నిర్వాహకులకు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా, మంచి నాణ్యత గల ఫుడ్ ఏర్పాటు చేసి బాగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్వాలిటీ నాణ్యతతో నేను ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ని ప్రారంభించాను. దీనిలో ప్రధానంగా స్టాక్ పాయింట్ లేకుండా ఎప్పటికప్పటికి ఫ్రెష్ మటన్ లైవ్ కోసి కర్నూలు ప్రజలకు మటన్ కడ్డీస్ కానీ మటన్ లైవ్ కుండ బిర్యానీ కానీ మా హోటల్లో ప్రత్యేకత ఉంటుంది. ఇండియన్, చైనీస్, తందూరి ఆల్ ఐటమ్స్ విత్ సౌత్ ఇండియా థాలీ. ఈ మధ్యకాలంలో వెజ్ తినాలన్న వాళ్ళకి ఎతకాలనే పరిస్థితి ఏర్పడింది. వెజ్లో కూడా స్పెషల్గా సౌత్ ఇండియా థాలీ, ప్యూర్ వెజ్ మీల్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. నా పేరు మదన్ మోహన్ అండి, లాస్య రెస్టారెంట్. మన పాణ్యం ఎమ్మెల్యే గారు గౌరీ చరితక్క గారు ఓపెన్ చేసినారండి. నేను కర్నూలులో ప్రజలకు రుచికరమైన శుభ్రమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ లాస్య రెస్టారెంట్ని ప్రారంభించడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా హోటళ్ళలో కానీ ఎక్కడన్నా కానీ ఎక్కువ శాతము కొంచెం స్టాకు ఆ విధంగా పెడతాము. ఇంకా మేము మా హోటల్లో ఆ విధంగా లేకుండా ప్రత్యేకతగా ప్రజలకు వాళ్ళకు కోరిన విధంగా లైవ్ మటన్ పెట్టేసి మటన్ కడ్డీలు వ్యక్తి కోరిన విధంగా కిలోల ప్రకారం కట్ చేసి వాళ్ళకి వేసాను. లైవ్గా మటన్ తీసేసి కొండ అంటే కస్టమర్కి అతను మటనే తిన్నాడా గొర్రె తిన్నాడా అనేది అనుమానం ఉండకుండా ఉండేందుకే మేము డైరెక్ట్ ప్రతిరోజు ఉదయాన్నే 10:30కు ఒక లైవ్ హోటల్ వచ్చి శుభ్రంగా చేసి దాన్ని అందరికీ ఆరోగ్యంగా ఉండేలాగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో పెట్టాను. హైవే వెంబడి చాలా వరకు నాన్ వెజ్ హోటల్సే ఉంటాయి. నేను ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని వెజ్తో నాన్ వెజ్తో పాటు సౌత్ ఇండియా ప్యూర్ వెజ్ థాలీ మీల్స్ కూడా పెడుతున్నాను. దీంట్లో ఒక స్వీటు, ఒక రోటీ, అన్నం, పప్పు, సాంబార్, నెయ్యి, చట్నీ. అంటే ఒక ఇంటి భోజనం తినాలనుకునే వ్యక్తికి ప్యూర్ వెజ్ కావాలంటే ఇప్పుడు టౌన్లో హోటల్స్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా లేకుండా వెజ్, నాన్ వెజ్ ప్యూర్గా డివైడ్గా దేని సెక్షన్ దాన్ని పెట్టి ప్రారంభించడం జరిగింది. అందరికీ మంచిగా సదుపాయం కల్పించి ఇవ్వాలని కోరుకుంటూ ఉద్దేశంతో మెయిన్గా హైవేలో రెస్టారెంట్ అంటే భారీ ఎత్తున రేట్లు ఉంటాయని ప్రజలకు భయం. మీరు ఎట్లా రేట్లు రీజనబుల్ పెట్టారా? లేకపోతే మేము ఈ మా మెనూ కార్డు ఓపెన్ చేస్తే ఈ హైవేలో ఉన్న ఏ హోటల్ కంటే కూడా అన్ని. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం బావుపేటలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి మధ్యలో వదిలేసిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఏఏఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒల్లాల కిషోర్, నాగాని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ గ్రామంలో నూతనంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ భవనం ఎదుట గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభం అయ్యాయని, కానీ ఆసిఫ్ నగర్ పంచాయతీ భవన నిర్మాణ పనులు స్థానిక రాజకీయ నాయకులు అసమర్థత కారణంగా పునాదితోనే పనులు నిలిచిపోయాయని అన్నారు. పాత గ్రామ పంచాయతీ భవనాన్ని కూల్చివేసి స్థానిక రాజకీయ నాయకులు కమిషన్ల కోసం నూతన భవన నిర్మాణం పేరుతో శంకుస్థాపన చేశారని అన్నారు. ఇచ్చినటువంటి వాటిని కట్టిరు. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో మేము సంవత్సరానికి దాదాపు 2 సంవత్సరాలు ఆపినాం కూలగొట్టకుండా. మంచిగున్నది కూడా కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి నిధులను దుర్వినియోగం చేసే కమిషన్ల కోసం కకృతి పడి ఈ మంచిగున్నటువంటి గ్రామ పంచాయతీలు కూలగొట్టడం జరిగింది. దానిలో ఏంటంటే మినిస్టర్ ఉన్నాడు, ఇక్కడ సర్పంచ్, తర్వాత ఎంపీపీ,
వీళ్ళు ఎంపీటీసీలు తర్వాత ఇక్కడ కోఆప్షన్ సభ్యులు కూడా ఉన్నారు. మరి కూలగొట్టిన తర్వాత ఇది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతలేదు. అయితే గ్రామ పంచాయతీ లేని గ్రామం ఏదైనా ఉందంటే ఈ మండలంలో ఈ జిల్లాలో కానీ బావుపేట మాత్రమే. ఇది ఒకటి. తర్వాత ఏంటంటే వాళ్ళ కమిషన్ల కోసం కకృతిపడి మరి ఇది ఎన్ని రోజుల వరకు కంప్లీట్ చేస్తారు. మళ్ళీ ప్రభుత్వాలు కూడా మారినాయి. అప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మంది బీఆర్ఎస్ వాళ్ళే దీనికి ఏంటంటే వాళ్ళే కారణం. అసలు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మొత్తం ప్రతి ఒక్కరు అందులోనే ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, అనధికారంలో ఉన్నటువంటి కూడా వాళ్ళే. అటువంటి అప్పుడు దీన్ని కూలగొట్టిరు, నిర్మించడం లేదు. దీంతో కూలగొట్టినటువంటి డిస్మెంటల్ చేసినటువంటి ఎల్గందుల గ్రామం ఏదైతుందో ఎప్పుడో కట్టడం జరిగింది. మరి దీన్ని ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఎవరైతున్నారో దీనిపైన ఇంట్రెస్ట్ ఉంచి మా గ్రామ పంచాయతీ త్వరగా నిర్మించాలని చెప్పి మా ప్రజల తరఫున బావుపేట గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. పొల్లాల కిషోర్, అఖిల భారత ఏఎఫ్టి న్యూ, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య. ఇది ఈ జిల్లా గ్రాంట్ అండ్ క్వారీ వర్కర్స్ ఉన్నాం, సిరిసిల్ల సైనిక్ వర్కర్స్ ఉన్నాం. ఇవన్నీ నేనే చూస్తాను. నల్గొండ జిల్లా నాంపల్లి మండల స్థానిక అంబేద్కర్ చౌరస్తా నందు కొమ్మిటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయి తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. జబర్దస్త్ వచ్చింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.